యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా చూస్తున్నాం, చాలా మంది అభ్యర్థుల్లో కొంచెం టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉత్కంఠగా సాగినటువంటి అన్ని ఓట్ల లెక్కింపుల్లో కూడా 6 మున్సిపాలిటీలకు సంబంధించి 6 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తారని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం మేజర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం కూడా 6 మున్సిపాలిటీ సంబంధించి చూస్తున్నాం. ఉదయం నుండి కూడా అభ్యర్థులకు చాలా టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను గెలుస్తా అని చెప్పి ఉత్కంఠంగా సాగినటువంటి ఎలక్షన్స్ అని చెప్పవచ్చు. కొంతమంది అభ్యర్థుల్లో సింగిల్ డిజిట్ తో గెలిచినటువంటి పరిస్థితి, కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీజేపీ గెలిచిన పరిస్థితి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా భువనగిరి చూసుకున్నట్లయితే భువనగిరిలో మొత్తం 35 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 35 వార్డుల్లో 22 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 5 ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. 4 బీజేపీ, 4 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి. ఇక్కడ భువనగిరిలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ జెండానైతే ఎగురబోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్లు 5 గెలవడము కొంచెం ఆశ్చర్యం గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 4 బీజేపీ వ్యక్తులు గెలిచారు, కేవలం 4కే పరిమితమైంది బీఆర్ఎస్ అని చెప్పవచ్చు. అదేవిధంగా యాదగిరిగుట్ట చూసుకున్నట్లయితే యాదగిరిగుట్టకు సంబంధించి మొత్తం కూడా 12 మున్సిపాలిటీ ఉన్నటువంటి పరిస్థితి, అందులో ఒకటి ఏకగ్రీవం అయింది. అదేవిధంగా యాదగిరిగుట్టలో అధికార పార్టీ అయితే దూసుకుపోయిందని చెప్పవచ్చు. 9 సీట్లు సిపిఐ పార్టీ 1, మొత్తం 8 కాంగ్రెస్, మొత్తము 9 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా కేవలం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది అని చెప్పవచ్చు యాదగిరిగుట్టకు సంబంధించి. అదేవిధంగా 2 బీజేపీ అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితి గుట్టలో జరిగింది. అదేవిధంగా ఆలేరు విషయానికి వస్తే ఆలేరు సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 12 వార్డులో మొత్తం కూడా ఆలేరు విషయానికి వస్తే ఆలేరులో మొత్తం కూడా 7 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపినటువంటి పరిస్థితి, 3 బీఆర్ఎస్ అభ్యర్థులు, 2 బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మోత్కూరు విషయానికి వస్తే మోత్కూరులో 8 కాంగ్రెస్, మొత్తం 12 మున్సిపాలిటీ ఉన్నటువంటి పరిస్థితి. అందులో 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2 బీఆర్ఎస్ అభ్యర్థులు, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం కూడా 12 సంబంధించి అక్కడ కూడా మోత్కూరు సంబంధించి కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ బోధాన్ పోచంపల్లి విషయానికి వస్తే మాత్రం బోధాన్ పోచంపల్లిలో కొంచెం ఆసక్తికరమైన ఘటన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం 13 వార్డులు ఉన్నటువంటి పరిస్థితి. 13 వార్డులో 6 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 5 బీఆర్ఎస్ గెలుచుకున్నారు, 1 బీజేపీ గెలుచుకున్నారు, 1 స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ మ్యాజిక్ ఫీవర్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా 7 కావాల్సింది, కాబట్టి 6 గెలిచారు. కాబట్టి అక్కడ స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే గెలిచారో కీలకంగా మారనున్నారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వట్లయితే ఎక్స్ ఆఫీషియో ద్వారా కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయే లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే మునుగోడు నియోజకవర్గం సంబంధించి చౌటుప్పల్ చూసినట్లయితే చౌటుప్పల్ మొత్తం 20 మున్సిపాలిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ 20 మున్సిపాలిటీలో మొత్తం కూడా 13 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 13 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ 3, అదేవిధంగా బీజేపీ పార్టీ 3 అని చెప్పవచ్చు. 1 ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి, 1 సిపిఎం అభ్యర్థి అక్కడ గెలుపొందారు. అక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే జెండా ఎగరబోతుందని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి చూసినట్లయితే సందర్భంలో 6 మున్సిపాలిటీలకు 6 కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సీతక్క ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు డిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి బీల్లయ్య ప్రభుత్వ విపు ఇటు ఆలేరులో అటు యాదగిరిగుట్టలో కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అదేవిధంగా ఇక్కడ భువనగిరికి వచ్చినట్లయితే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భువనగిరి సంబంధించి మొత్తం కూడా భారీ ఎత్తులో 22 సీట్లు గెలవడం అంటే చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పోచంపల్లి, భువనగిరి కూడా ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా అయితే ఎగురవేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే చౌటుప్పల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. 13 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ చౌటుప్పల్లో కూడా విజయ దుందుబి మోయించిందని చెప్పవచ్చు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి మోత్కూర్ నియోజకవర్గం వస్తుంది. ఆ మోత్కూర్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకుంది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోయే లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికైతే ఉదయం నుండి కూడా చాలా మంది అభ్యర్థులు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది అభ్యర్థులు 1-2 ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కొంతమంది సింగిల్ డిజిట్ లో గెలిచారు, కొంతమంది భారీ మెజార్టీతో గెలిచారని చెప్పవచ్చు. చాలా మంది గెలిచిన వారు ఆనందంగా వెళ్ళినటువంటి పరిస్థితి, అత్యధికంగా మహిళలు కూడా గెలిచినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కొంతమంది ఓడిపోయినటువంటి వ్యక్తులు కొంత బాధతో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ సంబంధించి 6 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విజయ దుందుబి మోగించిందని చెప్పవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థులు గెలుపొందినటువంటి సందర్భంలో సీతక్క కూడా
చాలా అంటే కింగులు కాదు కింగు మేకర్లు గొప్ప అని చెప్పినటువంటి సందర్భంలో మరి కింగు మేకర్లు కింగులను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎక్కువ నిధులు తీసుకొస్తా అని చెప్పినటువంటి సందర్భము దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టారని చెప్పవచ్చు. మరి దానికి సంబంధించి ఆ ఓటర్లు పట్టం కట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, మోత్కూరు, చౌటుప్పలు ఈ 6 మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పిన సందర్భము. ఎందుకంటే సీతక్క ప్రతి మీటింగ్ లో కూడా ప్రతి కార్నర్ మీటింగ్ లో కూడా దాన్ని రేస్ చేసిన పరిస్థితి. సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖ మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి సీఎం తోటి కొట్లాడైనా కానీ యాదగిరిగుట్ట సంబంధించి జిల్లా మొత్తం కూడా ఈ 6 మున్సిపాలిటీలకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇబ్బంది గెలిచారు కాబట్టి ఖచ్చితంగా సీతక్కకే వీళ్ళంతా కూడా ఆ సీతక్క మాటలకు కూడా ఓటర్లు కూడా ఆ మాటకు తలగ్గకుండా ఖచ్చితంగా ఓట్లేసి వాళ్ళందరినీ కూడా గెలిపించినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నడిచిందని చెప్పవచ్చు. దీనికి అందరూ కూడా అంతే అటు ప్రభుత్వ పైలే కావచ్చు, ఇటు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సీతక్క గారు ఎంతో కష్టపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ కేవలం బీఆర్ఎస్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం కొన్ని ప్లేస్లలో పోటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మొత్తం సింగిల్ డిజిట్లకే పరిమితమైంది. భువనగిరి విషయానికి వస్తే కేవలం 4 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇటు యాదగిరిగుట్టలో 1 సీటు గెలుచుకుంది. ఇటు ఆలేరులో 3 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. ఇటు పోచంపల్లిలో కాస్త 5 సీట్లు గెలుచుకునే పరిస్థితి. చౌటుప్పల్ విషయానికి వస్తే మాత్రము కేవలము 3 సీట్లు గెలుచుకున్నాయి. మోత్కుల్లో కూడా కేవలము 2 సీట్లు మాత్రమే గెలిచిన పరిస్థితి. మరి ఇండిపెండెంట్ కూడా చాలా ఎక్కువ గెలిచారు. భువనగిరి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కన్నా ఇండిపెండెంట్ 5 కూడా గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి అదే విధంగా ఇండిపెండెంట్ లో ఇప్పుడు పోచంపల్లికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ గెలవడంతో ఆ ఇండిపెండెంట్ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఆ ఇండిపెండెంట్ కనుక వేసినట్లయితే కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, లేనట్లయితే ఎక్స్ అఫీషియల్ లేదంటే ఎమ్మెల్యే గారు ఓటుతో మాత్రం పోచంపల్లి జెండా అయితే ఎగరబోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి ఎటు చూసినా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం కూడా ఇక్కడ వాతావరణంలో కనిపించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం కొంచెం బాధతో వెళ్ళినటువంటి పరిస్థితి. బీజేపీ కూడా అనుకున్నటువంటి సీట్లు అయితే రాలేదని చెప్పి వాళ్ళు కూడా కొంచెం బాధపడినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ 6 మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ మున్సిపాలిటీలకు సంబంధించి 6 మేము గెలుస్తాం కాబట్టి సీట్లు మాయే కాబట్టి చైర్మన్లు మేమే ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఒకవైపు వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి కొన్ని ప్లేస్లలో మాత్రం కనీసము ప్రతిపక్ష కూడా కనిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీలు అని చెప్పవచ్చు. చూస్తున్నాం ఉదయం నుండి కూడా ఇక్కడ దివ్యబాల స్కూల్ సంబంధించి భువనగిరిలో కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎన్నికల సంబంధించి ప్రతి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కూడా పకడ్బందీగా చేసేటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అవంతరీయ సంఘటన జరగకుండా మంచి బ్రహ్మాండంగా చేసేటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా గెలిచాక వెంబడే కూడా వారికి గెలిపోయినటువంటి పత్రాన్ని కూడా ఇచ్చేటువంటి సందర్భం చెప్పవచ్చు. ప్రతి ఎన్నికల అధికారులు ఇటు లోకల్ బడి సంబంధించి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో కావచ్చు, ఇది ఆర్డీఓల సమక్షంలో కావచ్చు, ఆర్ఓల సమక్షంలో, పీఓల సమక్షంలో ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ఎన్నికల కౌంటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మీడియా పాయింట్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ఓటింగ్ అయితే జరిగింది, లెక్కింపు అయితే జరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా మాత్రము 6 మున్సిపాలిటీకి సంబంధించి ఎగిరేది కాంగ్రెస్ జెండా అని చెప్పి ఇక్కడ తీర్పు అయితే వెలువడిందని చెప్పవచ్చు. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.